తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలను. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో ఈ వారం కవితలు సెగ్మెంట్లో కొన్ని కవితలు మీకు వినిపిస్తాను. కవి సమయం సెగ్మెంట్లో ఒక కవి గారి కవిత్వాన్ని విందాం. సాహిత్య ప్రసంగం సెగ్మెంట్లో కోవెల సుప్రసన్నాచార్య జీవితం సాహిత్యంపై ఒక ప్రసంగం విందాం. ఈ వారం కవితల్లో భాగంగా ఈ వారం నేను చదివిన, నా దృష్టికి వచ్చిన, నాకు నచ్చిన కవితల్ని మీకు వినిపించబోతున్నాను. దానిలో పిట్ట కథ శ్రీ వశిష్ఠ సోమేపల్లి రాసిన కవిత. కలగనే ఉంటారు సిహెచ్ ఉషారాణి గారి కవిత. ముల్తానీ మట్టి ప్యాక్లు శ్రీకృష్ణ గగులోత్ గారి కవిత. ఓ కాంతామణి కథ మంజులా సూర్య గారి కవిత. ప్రతి జ్ఞాపకం ఓ గాయం ఒక అనువాద కవిత మౌమిత ఆలం రాసినటువంటి కవితని ఉదయం మిత్ర గారు ట్రాన్స్లేట్ చేశారు. ఈ కవితని మీకు వినిపించబోతాను. ఇవాళ కవి సమయం కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కడారు వీరారెడ్డి గారి కవితా పఠనం విందాం. ఆయన కవిత్వంలో ఇవాళ ఒకసారి ఆయన కవిత్వాన్ని సమగ్రంగా వినే అవకాశం కలిగింది. కడారు వీరారెడ్డి గారి కవిత్వం ఇవాళ కవి సమయంలో విందాం. ఇక ఇవాళ సాహిత్య ప్రసంగం సెగ్మెంట్లో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య జీవితం సాహిత్యం పైన ప్రముఖ కవయిత్రి కొండపల్లి నిహారిణి గారు ప్రసంగం చేస్తారు. దానిలో ఆ ప్రసంగంలో మొదటి భాగాన్ని ఈ వారం విందాం, రెండవ భాగాన్ని వచ్చే వారం విందాం. ఇవాళ కార్యక్రమాలు స్థూలంగా ఈ కార్యక్రమాలున్నాయి. ఇవాళ అక్షరాల కార్యక్రమానికి మరోసారి శ్రోతలందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇవాళ ఈ వారం కవితకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. ఈ వారం కవితలో నేను చెప్పిన నాకు నచ్చిన కవితలతో పాటు ఎప్పటిలాగే నేను రాసిన ఒక కవితని మీకు వినిపిస్తాను. వినిపించి ఈ వారం కవితల్లోకి వెళ్దాం. నేను రాసిన కవితల్లో ఇవాళ ఒక కవిత శీర్షిక పేరు కొత్త దారులు. ఆకాశపు వైశాల్యం చూసి రెక్కలు విచ్చుకుని ఎగిరే పక్షి భయపడి దిగులు చెందదు. ఆకాశపు వైశాల్యం చూసి రెక్కలు విచ్చుకుని ఎగిరే పక్షి భయపడి దిగులు చెందదు. అతిరోహించడమే. భూమి సాంద్రతను చూసి పగిలి మొలకెత్తడానికి విత్తు కలవరపడదు, కలత చెందదు. చీల్చుకుని చిగురించడమే. భూమి సాంద్రతను చూసి పగిలి మొలకెత్తడానికి విత్తు కలవరపడదు, కలత చెందదు. చీల్చుకుని చిగురించడమే. లోయలు పర్వతాలు చూసి మబ్బులోంచి రాలే చినుకు వికలం చెందదు, విఫలం కాదు. లోయలు పర్వతాలు చూసి మబ్బులోంచి రాలే చినుకు వికలం చెందదు, విఫలం కాదు. నేల తల్లిని తడిపి తరించడమే. ఊవెత్తుతున్న అలల్ని చూసి సాగరాన్ని చేరే నది కంగారు పడదు, వెనుదిరగదు. ప్రవహించి సంద్రమవడమే. ఊవెత్తుతున్న అలల్ని చూసి సాగరాన్ని చేరే నది కంగారు పడదు, వెనుదిరగదు. ప్రవహించి సంద్రమవడమే. అడుగు తీసి అడుగు వేయడానికి నీకే ఎన్ని దీర్ఘాలు, ఎన్ని చుట్టుకొలతలు. అడుగు తీసి అడుగు వేయడానికి నీకే ఎన్ని దీర్ఘాలు, ఎన్ని చుట్టుకొలతలు. ముందు వెనక లాభ నష్టాల గణాంకం. వీరుడనేవాడే పక్షవుతాడు, చినుకవుతాడు. చిగురిస్తాడు. ప్రవాహమై పరుగులు తీస్తాడు, కొత్త దారులు వేస్తాడు. వీరుడనేవాడే పక్షవుతాడు, చినుకవుతాడు, చిగురిస్తాడు. ప్రవాహమై పరుగులు తీస్తాడు, కొత్త దారులు వేస్తాడు. థ్యాంక్ యూ అండి. ఇక ఈ వారం కవితలో భాగంగా నేను మీకు వినిపించబోయే, ఈ వారం నేను చదివిన కవితలు, నాకు నచ్చిన కవితల్లోంచి మొట్టమొదట మీకు వినిపించే కవిత పిట్ట కథ. శ్రీ వశిష్ఠ సోమేపల్లి గారు రాశారు. ఇవాళ సాక్షిలో వచ్చింది. శీర్షిక పిట్ట కథ.
వెలుతురు వెళ్ళిపోయే వేళలో గోడని తడుముకుంటూ గాయాల్ని లెక్కేస్తున్నాను. వెలుతురు వెళ్ళిపోయే వేళలో గోడను తడుముతూ గాయాల్ని లెక్కేస్తున్నాను. అటూ ఇటూ చూస్తూ ఎటూ దూకలేక పిల్లి, గోడంతా ద్వేషపు జీరా, చేయంతా నెత్తుటి వాసన, చేయంతా నెత్తుటి వాసన. యుద్ధాల్ని లెక్కేస్తూ రేపటిని లెక్కగడుతుంటే, యుద్ధాల్ని లెక్కేస్తూ రేపటిని లెక్కగడుతుంటే, చిటికెడు రేపటిని మోసుకొచ్చి వాలిందో పిట్ట. మనుషులు పిట్టకథలు చెప్పుకుంటున్నట్టే పిట్టలు మనుషుల కథలు చెప్పుకుంటాయంది. నాకు చెప్పింది. ఇది తెలిసిన కథే, తెలిసిన ప్రశ్నలే, తెలియనట్టు నటిస్తూ నడుస్తున్నామంతే. మనుషులు పిట్ట కథలు చెప్పుకుంటున్నట్టే పిట్టలు మనుషుల కథలు చెప్పుకుంటాయంది. నాకు చెప్పింది. ఇది తెలిసిన కథనే, తెలిసిన ప్రశ్నలే, తెలియనట్టు నటిస్తూ నడుస్తున్నామంతే. చెప్పుకుంటున్న అబద్ధాల్ని ముక్కుతో పొడుస్తూ గోడల్ని గాయాల్ని మనిషి కథగా విడిచింది. చెప్పుకుంటున్న అబద్ధాల్ని ముక్కుతో పొడుస్తూ గోడల్ని గాయాల్ని మనిషి కథగా విడిచింది. చిటికెడు గుండెలో అశోకుని కన్నీటి బొట్లని, అక్కడే ఆరిన గొంతుల తడిని, తనువంతా నెత్తురైన నేల శ్వాసని గుమ్మరించింది, నేల శ్వాసని గుమ్మరించింది. మంచు కొండల్లోనూ ఇసుక నీళ్లల్లోనూ, మంచు కొండల్లోనూ ఇసుక నీళ్లల్లోనూ మనిషి నిండని చోట తుపాకీలు గీసిన గీతల గూర్చి చెప్పింది. రాళ్ళు విసిరే చేతులు, గింజలు పరిచే గుండెలు తుపాకీల గీతలకు ఇరువైపులా ఉన్నప్పుడు అది ఏ విభజనకు సంకేతం? సమాధానం వెతుక్కోమంటూ పగుళ్లలో పొడుస్తూ చెప్పింది. మంచు కొండల్లోనూ ఇసుక నీళ్లల్లోనూ మనిషి నిండని చోట తుపాకీలు గీసిన గీతల గూర్చి చెప్పింది. రాళ్ళు విసిరే చేతులు, గింజలు పరిచే గుండెలు తుపాకీల గీతలకు ఇరువైపులా ఉన్నప్పుడు అది ఏ విభజనకు సంకేతం? సమాధానం వెతుక్కోమంటూ పగుళ్ళు పొడుస్తూ చెప్పింది. పోతూ పోతూ ఆకలి కోసం కాని పోరు అసలు యుద్ధమెలా అవుతుంది అంటూ ఎగిరిపోయింది. పోతూ పోతూ ఆకలి కోసం కాని పోరు అసలు యుద్ధమెలా అవుతుందంటూ ఎగిరిపోయింది. అటూ ఇటూ కాకుండా నెయ్యినే చూస్తుంది పిల్లి, అటూ ఇటూ కాకుండా నెయ్యినే చూస్తుంది పిల్లి. బహుశా పక్షవ్వాలన కలపుట్టిందేమో, బహుశా పక్షవ్వాలన కలపుట్టిందేమో. పిట్ట కథ మంచి కవిత అండి. థ్యాంక్ యూ అండి శ్రీ వశిష్ఠ సోమపల్లి గారు. ఒక మంచి కవితను మాకు మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మిగతా కవితలోకి వెళ్దాం. ఒక చిన్న విరామం అండి. గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్. శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరే కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువులు వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాలతర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కవిత శీర్షిక కలగనే ఉంటారు. సిహెచ్ ఉషారాణి గారు రాశారు. శీర్షిక కలగనే ఉంటారు. ఆకలి పస్తులంటని పొద్దు కోసం పరితపించే ఉంటారు. ఆకలి పస్తులంటని పొద్దు కోసం పరితపించే ఉంటారు. అడ్డాలలో పసిడి కన్నులకు స్వేచ్ఛా వాగ్దానాలు చేసే ఉంటారు. అడ్డాలలో పసిడి కన్నులకు స్వేచ్ఛా వాగ్దానాలు చేసే ఉంటారు.
తోలుబొమ్మల ఆటలలో పోరాటపు కథలతో రక్తాన్ని ఉరికించారు. తోలుబొమ్మ ఆటలలో పోరాటపు కథలతో రక్తాన్ని ఉరికించారు. యక్షగానాల పాటల ఒర్రెను పారించి ఊరిని కథం దొక్కించారు. యక్షగానాల పాటల ఒర్రెను పారించి ఊరిని కథం దొక్కించారు. చుట్ట కుదురుపై గడ్డి మోపులుగా చెరువు గట్టపై ప్రతిబింబాలై స్వేచ్ఛ ఊపిరిలో సాగిపోయే ఉంటారు. బుగ్గలైటును ఒత్తిని ఎగదోస్తూ కాగడాలుగా కదిలిపోయే ఉంటారు. బుగ్గలైటును ఒత్తిని ఎగదోస్తూ కాగడాలుగా కదిలిపోయే ఉంటారు. చీకటిలో వెలుగు పూల తారలుగా కాలంలో నిలబడిన వీరులు. చీకటిలో వెలుగు పూల తారలుగా కాలంలో నిలబడిన వీరులు. పడమటి పొద్దుల్లా తుది శ్వాసలవుతూ ఆకాంక్షల్ని రేపటికి ఒప్పచెప్పిన యోధులు. పడమటి పొద్దుల్లా తుది శ్వాసలవుతూ ఆకాంక్షల్ని రేపటికి ఒప్పచెప్పిన యోధులు. పొలిమేరల్లో కుదిసిన తూటాలలో నిషిద్ధ నినాదాలతో ప్రాణాలు ఇచ్చినవారు. పర్రెలు వారిన రేగడిలో పోరు పంటలు పండించే ఉంటారు. తెరిచి ఉన్న రెప్పలుగా బావుటాల కొనల రెపరెపలలో నిలిచి ఉన్న అమరులు వారు. తెరిచి ఉన్న రెప్పలుగా బావుటాల కొనల రెపరెపలలో నిలిచి ఉన్న అమరులు వారు. నిలిచి ఉన్న అమరులు వారు కలగనే ఉంటారు. మంచి కవిత అండి. సిహెచ్ ఉషారాణి గారు రాశారు. థ్యాంక్ యూ అండి ఉషారాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పోయం. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మరో కవిత. ముల్తానీ మట్టి ప్యాకులు శీర్షిక పేరు. ముల్తానీ మట్టి ప్యాకులు. కృష్ణ గుగులోత్ గారు రాశారు. మెలకువ గా ఎముకల గూళ్ళని చుట్టుకున్న ఆకలి కొండ చిలువగా పలకరిస్తుంది. మెలకువ గా ఎముకల గూళ్ళని చుట్టుకున్న ఆకలి కొండ చిలువగా పలకరిస్తుంది. అప్పటికే నల్లరేగడి గోతుల్ని తవ్వుకున్న కళ్ళు కొనూపిరి దీపాన్ని బతిమలాడుతుంటాయి. అప్పటికే నల్లరేగడి గోతుల్ని తవ్వుకున్న కళ్ళు కొనూపిరి దీపాన్ని బతిమిలాడుతుంటాయి. చిత్తు కాగితం ముక్కలై మనిషితనం ఎంకులాటలో ఈదుల్ని ఏరుకుంటాయి పసికాయాలు. చిత్తు కాగితం ముక్కలై మనిషితనం ఎంకులాటలో ఈదుల్ని ఏరుకుంటుంటాయి పసికాయాలు. జీవకేంద్ర చౌరాస్తా బిల్లాకు బిల్లాపై స్వచ్ఛతా పాఠమై జీవదీపం సమురు నింపి గా దినానికి ఈపుడొక్కల పేకాల్ సోపతిని ఎట్టకేలకు ఇడగొడుతుంది మాసికల చుక్క. ఎట్టకేలకు ఇడగొడుతుంది మాసికల చుక్క. ఎవర్నని ఏం లాభం, ఎవర్నని ఏం లాభం. ఏలికా బెమ్మదేవులు రాసిచ్చిన దినచర్యగిది. ఏలికా బెమ్మదేవులు రాసిచ్చిన దినచర్యగిది. నగరి నిత్య ముత్తైదువుగా సక్కదనం సెదపురుగులంటూ తన కూడలి అద్దంలో గొనుక్కుని స్వచ్ఛ భారత మచ్చలని కసురుకునే రేపటి ముల్తానీ మట్టి ప్యాకులివి. నగరి నిత్య ముత్తైదువగా సక్కదనం సెదపురుగులంటూ తన కూడలి అద్దంలో గొనుక్కుని స్వచ్ఛ భారత మచ్చలని కసురుకునే రేపటి ముల్తానీ మట్టి ప్యాకులివి. రేపటి ముల్తానీ మట్టి ప్యాకులివి. రేపటి ముల్తానీ మట్టి ప్యాకులివి. ముల్తానీ మట్టి ప్యాకులు కృష్ణ గుగ్లోత్ గారు రాశారు. మంచి కవిత అండి. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం, తర్వాత మిగతా కవితలోకి వెళ్దాం. చుట్టుపక్కల ఎన్ని డివైస్లు ఉన్నా మనసులో మాట చెప్పుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఏంటో ఈ శిక్ష. ఆహా, ప్రపంచంలో చాలా మంది ఇలానే ఏం చేయాలో తోచక చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నారు కదూ. అందుకే చక్కటి చిక్కటి ఛాయ్ కబుర్లతో, టైమింగ్ లేని పంచులతో, ప్రాసలు లేని పదాలతో, మనసు దోచుకునే మాటలతో బిందాస్ గా ముచ్చట్లు పెట్టడానికి వచ్చేస్తున్నాడు మీ మ్యాచ్ మహి. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అంటారా? మీరు అలా మీ మనసులో గట్టిగా తలుచుకోండి, నేను ఇలా ప్రత్యక్షమైపోతాను. స్టే ట్యూన్ టు టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాంతర కార్యక్రమంలో
పోయెట్ ఇన్ హర్ ఓన్ వాయిస్. ఒక కవయిత్రి తన స్వీయ గొంతుకతో తన కవితను మనకు వినిపించబోతున్నారు. మంజులా సూర్య గారు, హైదరాబాద్కు చెందినటువంటి మంజులా సూర్య గారు రచయిత్రి, కవయిత్రి, పెయింటర్, అట్లా పలు విధాలుగా పలు రకాలైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి మంజులా సూర్య గారు ఓ కాంతామణి కథ అనేటువంటి తన కవితని ఇవాళ మనకు తన స్వీయ గొంతుతో వినిపించబోతున్నారు. ఓ కాంతామణి కథ. మంజులా సూర్య గారు. నా పేరు మంజులా సూర్య, హైదరాబాద్ నుంచి. నేటి కవితా శీర్షిక ఓ కాంతామణి కథ. స్త్రీ ఒక విస్తృతమైన విలక్షణమైన అర్థాన్నిచ్చే సంశ్లేష అక్షరం. క్లేశమావరించిన సంక్లిష్ట జీవితం ఆమె సొంతం. ఆ అక్షరం ఒక ఒంటరి సైన్యం, ఒక ఒంటరి పోరాటం, ఆయుధం లేకుండా చేస్తున్న నిరంతర యుద్ధం, అంతర్మథనంగా సాగుతున్న నిశ్శబ్ద సమరం. అలసిపోతూ నలిగిపోతూ సమసిపోతూ సమధి అవుతున్నా శిథిలమవకుండా పడిలేస్తున్న కిరటం ఆమె ఆరాటం. గుంపులో ఒకరిగా కాక గుంపుకే ప్రాతినిధ్యం వహిస్తున్న సగర్వ కేతనం. ఆమె ప్రజ్ఞ అసమానం, ఆమె శైలి అనుపమానం. అయినా ఏమి లాభం, గరళమే ఆమెను వరించిన వరం. ఆమె జననమొక సమరం, బాల్యమొక బంధనం, పెళ్లి ఒక పోరాటం, జీవనమే ఒక యుద్ధం. నిరంతరం యుద్ధమే అయినప్పుడు తనువు మనసు ఛిద్రమవకుండా ఆగునా, గాయమవకుండా ఉండునా, రక్తం ఏరులై ప్రవహించకుండా ఏదైనా ఆపునా. బయటికెళ్లే ప్రతి వనిత నిప్పుల దారే ఆమె నడక. సుగంధ పుష్పాన్ని కర్కశంగా నలిపిన సువాసననే వెదజల్లినట్లు అంతరంగం అగ్నిజ్వాల అయినా లావానే కాక లాలించే గుణాన్ని చూపడం ఆమె సౌజన్యం. సామాజిక మాధ్యమాలు కూడా మేము సైతం అంటూ సమస్యలకు వేదికగా మారుతున్నాయి. మహిళల ఆహుతికి ఆజ్యమవుతున్నాయి. సమాధానం లేని సమస్యగా మిగిలిపోతున్నాయి. స్నేహమంటూ రిక్వెస్టులు, ప్రేమంటూ వేధింపులు, వద్దంటే బెదిరింపులు, కాదంటే కర్కశ దాడులు. ఆడవాళ్ల మనసేమి దేవుడి ప్రసాదమా అడిగిన వారికి పంచటానికి? పొదుపు చేసిన సొమ్మ అదిలించి బెదిరించి దోచుకెళ్లడానికి? నిమిషంలో స్నేహము, కాదంటే ద్వేషము. ఈ జనారణ్యంలో మృగాల నుండి రక్షణ మృగ్యమేనా? తాను సృష్టించిన సమాజంలో తనకే రక్షణ కరువా? ఇలా అయితే మనుగడే ప్రశ్నార్థకం కాదా? మంచి చెడుల మధింపులో చెడై విషంలా విరజిమ్మదా? పడతిని ప్రకృతితో పోలుస్తారే, ఆ ప్రకృతి ప్రకోపిస్తే సునామీ భూకంపాలే, ప్రకృతి వైపరీత్యాలే. మరి అతివలు కాళికలైతే కన్నెర్ర చేస్తే అంతకంటే నాశనమే, అంతటా వినాశనమే. సముద్రాలు ఆవిరైతే సురగంగ ప్రవాహాలు, మహిళలో మమకారం ఆవిరైతే మనసు కరడుగట్టిన పాషాణమే, మరి కరగని పాషాణ. ప్రేమ అనేది చిన్న పదం కావచ్చు, కానీ దీని వెనక ఓ పెద్ద ప్రపంచమే దాగి ఉంది. మరి మీ మ్యాజికల్ మెమరీస్ ని ఈ మ్యాజికల్ లవ్ లో పంచుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు వస్తారనుకుంటున్నారా? వింటూనే ఉండండి, వస్తూనే ఉంటా. మీ ఆర్జే సంతోష్తో మ్యాజికల్ లవ్, తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. తెలుగువారి ఆత్మీయ వారధి. పడతిని ప్రకృతితో పోలుస్తారే, ఆ ప్రకృతి ప్రకోపిస్తే సునామీ భూకంపాలే, ప్రకృతి వైపరీత్యాలే. మరి అతివలు కాళికలైతే కన్నెర్ర చేస్తే అంతకంటే నాశనమే, అంతటా వినాశనమే. సముద్రాలు ఆవిరైతే సురగంగ ప్రవాహాలు, మహిళలో మమకారం ఆవిరైతే మనసు కరడుగట్టిన పాషాణమే, మరి కరుగని పాషాణమే. ఓ కాంతామణి కథ. మంచి కవిత అండి. మా మంజులా సూర్య గారు ఉమెన్ ఆస్పెక్ట్లో ఒక స్త్రీకి ఇవాళ వర్తమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమ ఆకృత్యాలను కూడా మీరు మీ కవితలో పొందుపరిచారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మంజులా సూర్య గారు. థ్యాంక్ యూ అండి. మీ వాయిస్లో మాకు మీ కవిత వినిపించారు. థ్యాంక్ యూ. ఇక ఇవాళ ఈ వారం కవిత శీర్షిక సెగ్మెంట్లో చివరగా నేను మీకు వినిపించబోయే కవిత ఒక అనువాద కవిత. మాతృక మ్యాగజైన్లో వచ్చింది.
నాకు చాలా నచ్చిన కవిత, చాలా మంచి కవిత. ప్రతి జ్ఞాపకం ఒక గాయం శీర్షిక పేరు. ప్రతి జ్ఞాపకం ఒక గాయం. మూలం మౌమిత ఆలం, స్వేచ్ఛానువాదం ఉదయమిత్ర గారు చేశారు. మూలం మౌమిత ఆలం గారు, స్వేచ్ఛానువాదం చేశారు ఉదయమిత్ర గారు. శీర్షిక ప్రతి జ్ఞాపకం ఓ గాయం. నా బాధ ఎప్పటికీ నీకు అర్థం కాదు, నా బాధ ఎప్పటికీ నీకు అర్థం కాదు. నా ప్రతి జ్ఞాపకం ఓ సలుపుతున్న గాయమే, నా ప్రతి జ్ఞాపకం ఓ సలుపుతున్న గాయమే. కనురెప్పలు మూస్తానా, పీడకలలు రక్తం ఓడుతాయి. నా దిండు కింద పుస్తకాల్లాగే నా ఊపిర్లు సైతం సెగలు కక్కుతుంటాయి. కనురెప్పలు మూస్తానా, పీడకలలు రక్తం ఓడుతాయి. నా దిండు కింది పుస్తకాల్లాగే నా ఊపిర్లు సైతం సెగలు కక్కుతుంటాయి. అదేమిటో గాని వేసుకునే నిద్రమాత్రలు, చెప్పుకునే చందమామ కథలు సైతం నిద్రకు బదులుగా పీడకలల్ని ప్రసాదిస్తాయి. అదేమిటో గాని వేసుకునే నిద్రమాత్రలు, చెప్పుకునే చందమామ కథలు సైతం నిద్రకు బదులుగా పీడకలల్ని ప్రసాదిస్తాయి. నా బాధ ఎప్పటికీ నీకు అర్థం కాదు. నా మనసు వాకిలిలోకి అడుగెట్టలేని అపరిచితురాలివి. నా స్నేహితుడు నాతో అన్నాడు. అతడు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. నేను అతని చెయ్యి పట్టుకుని నా కమీజు జిప్పు తీసి నా నగ్న దేహాన్ని బయటపెట్టి నే దాచిన రసికారే కుళ్ళిన గాయాల్ని చూడమన్నాను. నేను అతని చెయ్యి పట్టుకుని నా కమీజు జిప్పు తీసి నా నగ్న దేహాన్ని బయటపెట్టి నే దాచిన రసికారే కుళ్ళిన గాయాల్ని చూడమన్నాను. నేను అతని ముఖాన్ని పువ్వులా చేతిలోకి తీసుకుని నా కళ్ళలోకి చూడమన్నాను. నేను అతని ముఖాన్ని పువ్వులా చేతిలోకి తీసుకుని నా కళ్ళలోకి చూడమన్నాను. నా కళ్ళలో మసకబారిన నా బాల్యాన్ని, చెదిరిన స్వప్న సీమల్ని చదవమన్నాను. నా కళ్ళలో మసకబారిన నా బాల్యాన్ని, చెదిరిన స్వప్న సీమల్ని చదవమన్నాను. నేను మరింత దగ్గరగా జరిగి అతని అరచేతిలో వెచ్చని ఊపిరిలూదాను. నేను మరింత దగ్గరగా జరిగి అతని అరచేతిలో వెచ్చని ఊపిరిలూదాను. అతను వెన్నెలలా నవ్వి అరచేతిని ఆఘ్రాణించి సుతారంగా వాటిని ముద్దు పెట్టుకున్నాడు. నేను మరింత దగ్గరగా జరిగి అతని అరచేతిలో వెచ్చని ఊపిరిలూదాను. అతను వెన్నెలలా నవ్వి అరచేతిని ఆఘ్రాణించి సుతారంగా వాటిని ముద్దెట్టుకున్నారు. ఇక మేం జిగిరి దోస్తులమయ్యాము. ఒక కాశ్మీరీ స్నేహితుడి కోసం. ప్రతి జ్ఞాపకం ఒక గాయం. చాలా మంచి కవిత అండి. చాలా ఆర్ద్రంగా ఉన్న కవిత. ఇక మేము మంచి జిగిరి దోస్తులం అయ్యాం. జిగిరి దోస్తులం అనే మాట చాలా గొప్ప మాట అండి. అట్లా ఇవాళ మౌమిత ఆలం గారి మూల కవితకు స్వేచ్ఛానువాదం చేసిన ఉదయమిత్ర గారికి టోరీ తరఫున, నా తరఫున, అక్షరాల తరఫున థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మాతృకలు మంచి కవిత చదివిన అనుభవం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈ వారం కవిత సెగ్మెంట్ని ఇప్పుడు మనం ముగించుకోబోతున్నాం. ఈ వారం కవిత సెగ్మెంట్ తర్వాత ఒక చిన్న విరామం తీసుకొని కవి సమయం సెగ్మెంట్లోకి వస్తాం. కవి సమయంలో ఇందాక నేను చెప్పినట్టుగా సుప్రసిద్ధ కవి, శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కడారు వీరారెడ్డి గారి కవితా ప్రపంచంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. కెవ్వు కేక ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల కార్యక్రమంలో కవి సమయం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. వాటి కవి సమయం కార్యక్రమంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఆచార్య కడారు వీరారెడ్డి గారి కవితల్ని మనం వినబోతున్నాం. వీరారెడ్డి గారు అనేక దశాబ్దాల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా, ఆచార్యుడిగా పనిచేశారు. ఆయన శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. చాలా లేటు కాలంలో, అంటే కెమిస్ట్రీతో, సైన్స్తో తన జీవితం అంతా మమేకమైనటువంటి వీరారెడ్డి గారు ఒకానొక క్షణంలో కవిత్వం వైపు మరలారు. ఆ కవిత్వం వైపు మరలిన క్రమం
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కలం ఎత్తిన కళాన్ని దించకుండా రాస్తూనే ఉన్నారు. ఆయన మొట్టమొదటి పుస్తకం భాస్వరాలు, ఆ తర్వాత కాలం అడుగులు, విశ్వనయన, తరం మారిన కథలు, ఇటీవలి కాలంలో నవ్వండి నవ్వించండి అనే పుస్తకం రాశారు. ఇట్లా 13 పుస్తకాలని ఆయన వెలువరించారు. భాస్వరంతో మొదలైన ఆ ప్రస్థానం ఇంకా సాగుతూనే ఉంది. ఆయన కవితల్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. ఆయన కవితల్ని వినాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఆచార్య కడారు వీరారెడ్డి గారి కవితా ప్రపంచంలోకి వెళ్దాం. ఇవాళ కవి సమయం కార్యక్రమంలో వీరారెడ్డి గారు మీ కవిత ఉంది. కవిత శీర్షిక పదనిసలు. ప్రవహిస్తేనే నదికి నవ్యత, ప్రవహిస్తేనే నదికి నవ్యత, పయనిస్తూ వెళ్తేనే మనిషికి ప్రపంచంతో పరిచయం, పయనిస్తూ వెళ్తేనే మనిషికి ప్రపంచంతో పరిచయం. విశ్వం ఎంతో విశాలం, విశ్వం ఎంతో విశాలం, సూక్ష్మం మనిషి పరిమాణం. ఇంకా చిన్నది జీవితం, జీవించేది ఒక్కసారే, ఇంకా చిన్నది జీవితం, జీవించేది ఒక్కసారే. పయనించు గడప దాటి ఊరు వదలి, పయనించు గడప దాటి ఊరు వదలి, పరిశోధించు ప్రకృతిని ఆశాంతం, పరిశోధించు ప్రకృతిని ఆశాంతం. పరిగెత్తుతూ కాదు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేస్తూ, పరిగెత్తుతూ కాదు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేస్తూ. ధన్యవాదాలు. కవిత శీర్షిక హ హ హ. వంటింట్లో అమ్మ అలికిడి వినిపించింది. హఠాత్తుగా ఆకలి నిద్రలేచింది. వంటింట్లో అమ్మ అలికిడి వినిపించింది. హఠాత్తుగా ఆకలి నిద్రలేచింది. గేటు ముందు నాన్న సరాయింపు. అదుపాజ్ఞల జారీతో ఇంటి నిండా నిశ్శబ్దం ఆవరించింది. చీకటి క్రమంగా వెలుతురును మింగేస్తుంది. పడమటి కనుమల్లో సూర్యుడు జీవసమాధిలోకి వెళుతున్నాడని. చీకటి క్రమంగా వెలుతురును మింగేస్తుంది. పడమటి కనుమల్లో సూర్యుడు జీవసమాధిలోకి వెళ్తున్నాడని. రంగప్రవేశం చేశాడు రేరాజు తారాబహములతో తదిగినంతో అంటూ. రంగప్రవేశం చేశాడు రేరాజు తారాభామలతో తదిగినతో అంటూ. రాత్రి క్రీడలకు తెరతీయడానికి శాలువ భుజాలపై కప్పినట్టుంది. అతిథిగా సభావేదికపై ఉన్నట్టున్నాను. డెక్కల చప్పుడు వినబడుతుంది. రాకుమారుడిలా గుర్రంపై స్వారీ చేస్తున్నట్టున్నాను. డెక్కల చప్పుడు వినబడుతుంది. రాకుమారుడిలా గుర్రంపై స్వారీ చేస్తున్నట్టున్నాను. గాలిలో తేలిపోతూ ఊహల కలల పల్లకీలో ఊరేగుతున్నాను. ప్రాతకాలం ప్రవేశించిందేమో. పక్షులు రెక్కలు విదిలిస్తున్నాయి గూటిలోంచి ఎగిరి వెళ్ళడానికి. ప్రాతకాలము ప్రవేశించిందేమో. పక్షులు రెక్కలు విదిలిస్తున్నాయి గూటిలోంచి ఎగిరి వెళ్ళడానికి. మత్తు తెర తొలగించి కళ్ళు తెరిచి చూడగానే, మత్తు తెర తొలగించి కళ్ళు తెరిచి చూడగానే వర్తమానంలో కదలాడింది గానుగెద్దులా నడవాల్సిన మరో రోజు. కళ్ళు తెరిచి చూడగానే వర్తమానంలో కదలాడింది గానుగెద్దులా నడవాల్సిన మరో రోజు. ధన్యవాదాలు. కవిత శీర్షిక రేపు తర్వాత మరో రేపు. నీ పెదవుల వలయాల్లో అర్థం కాని ప్రశ్నల పరంపరలు, తెలిసి తెలియని సందేహాలకు లిఖించిన జవాబుల గ్రంథాలు, సుడులు ముడివేసిన చరిత్రలు, గడచిన క్షణాల మధురిమలు. నీ చెవుల తిన్నెల వన్నెల్లో శ్రావణ మేఘాల రాగాలు, రసాస్వాదన గమకాలు. నీ మూసిన కన్నుల కొలనులో మొలకెత్తిన కలల కలువలు. నీ మూసిన కన్నుల కొలనులో మొలకెత్తిన కలల కలువలు. విరిసి విరియగానే కమలాప్తుడి రశ్మికై పరితపిస్తూ ఆవిరై ఎగిరిపోయే మిలమిలలు.
నీ భ్రుకుటి మండలము నడుమ ఎమిడి ఉన్న బృహత్తర రహస్య లేఖనాలు, బృహన్నల నాట్య లావణ్యాలు. బృహత్తర రహస్య లేఖనాలు, బృహన్నల నాట్య లావణ్యాలు. ఆనందాలను అనువదించే తాపత్రయంలో అందాలు ప్రతిబింబించిన నీ అద్దాల చెక్కిళ్ళు. ఈ వర్తమానం అమాంతం నీ ప్రేమ పాశానికి వశం. నేడు గతించి తెల్లవారే తెల్ల కాగితము లాంటి రేపు. ఆశల మూటలా అవతరించే అర్థం కాని గీతలతో. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు. తుచ్చమైనవి, ఉచ్చమైనవి, రాసినవి, కొట్టివేసినవి. అరుదైన వదులుకోకూడని సంతోష క్షణాలు. సుడిగాలిలా అలుముకొని తాబేలులా వదిలిపోయే రోగాలు. సుడిగాలిలా అలుముకొని తాబేలులా వదిలిపోయే రోగాలు. రేపు తరువాత మరో రేపు, దానికదే కదులుతున్న కాలచక్రం. మనిషి మాయం కాలయముని పాశానికి వశం. మనిషి మాయం కాలయముని పాశానికి వశం. ధన్యవాదాలు. నా కవిత పేరు ఎవరు అనాథలు. వయసు రీత్యా వృద్ధులు, మనసులో పసిపాపలు. వయసు రీత్యా వృద్ధులు, మనసులో పసిపాపలు. అంది వచ్చేదాకా నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన కన్నవారు. అంది వచ్చేదాకా నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన కన్నవారు. అనునిత్యం నీ ఉజ్వల భవిష్యత్తుకై తపిస్తూ శ్రమించిన వారు. నీ పుట్టుక వారి ఉమ్మడి సంతకం. నీ జాతకం వారి జీవన రేఖల సమ్మేళనం. నీ అస్తిత్వం వారి రక్తం. ఎదిగే నీ పాదాల కింద నేలవారు. ఇప్పటిదాకా నీ పనివారు. నీ ఆశల నెలవంకను మోస్తున్న ఆకాశం వారు. నీ క్షేమమే ధ్యేయంగా, ఆరోగ్యమే ధ్యానంగా, భవిష్యత్తు బంగారంగా అహరహం పలవరిస్తూ తమ ప్రపంచాన్ని నీ చుట్టే నిర్మించుకున్న పెద్ద ప్రాణాలు వారు. తన భుజాలనే పల్లకీ చేసి నిన్నటి దాకా మోసిన నాన్నకు, తన గుండెనే ఉయ్యాల చేసి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మకు నేడు చుక్కలు చూపిస్తావా? తప్పటడుగుల రోజులు మరచి తప్పుటడుగులు వేస్తావా? వారి వేలు పట్టుకొని ఎదిగి నేడు వెలుపలికి పంపిస్తావా? కలిమిని పంచుకున్న నీవు చరమాంకంలో వారి కష్టాలు కాదంటావా? మననం చేసుకో ఒకసారి తరతరాల ముంతకత. నీవు సృష్టించిన ఆ కళ్ళు నిన్నే చూస్తున్నాయని మరచిపోకు. ఎవరు అనాథలు? తల్లిదండ్రులు లేని పిల్లల ఉండి వదులుకున్నవారా? ఎవరు అనాథలు? ధన్యవాదాలు. నా కవిత పేరు వాహ్యాలి వరపుత్రిక. ఉదయం పూట వాహ్యాలి ఉదయభానుడి సాహచర్యం.
పచ్చని నిశ్శబ్దం పర్యావరణమంతా పరచుకున్న సమయాన వీచే గాలిలో కాస్త కల్మషం తగ్గిన వేళ హుషారుగా సాగే నడకలో అడుగులు ఎంత వేగంగా పడినా అంతకంటే ఎన్నో రెట్టింపులుగా అప్పుడే కడిగిన ముత్యంలా ఉన్న నా మస్తిష్కములో ఏవో కొత్త మెరుపులు, ఆలోచనల ముసుర్లు. నా మస్తిష్కంలో ఏవో కొత్త మెరుపులు, ఆలోచనల ముసుర్లు. నా కళ్ళ ముందే కొన్ని భావద్రవాలై అందంగా ఘనీభవించిన అక్షర కూర్పులై, భావద్రవాలై అందంగా ఘనీభవించిన అక్షర కూర్పులై, పద ప్రవాహాల వాటికలై తెల్లని కాగితంపై వెలిచాయి, తెల్లని కాగితంపై వెలిచాయి. నర్తించే నల్లని నాట్య శిల్పాలై, నర్తించే నల్లని నాట్య శిల్పాలై. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ కవిత శీర్షిక జీవనావ. జీవనావ. కఠిన హృదయం పాషాణం, కరగితే నవ్య నవనీతం. కఠిన హృదయం పాషాణం, కరగితే నవ్య నవనీతం. మరికి పొంగితే దావానలం, మాధుర్యాన్ని వీడితే హలాహలం. గాజును మించిన పెలుసు, అందచందాలకు రాజహంస. ఆటుపోట్లకు సాగరం, ఆనందానికి హిమశిఖరం. ఆటుపోట్లకు సాగరం, ఆనందానికి హిమశిఖరం. బాధలకు మైనం, ప్రేమలకు పైనం. నచ్చితే సొంతం, నచ్చకుంటే అంతం. కోపగిస్తే ప్రళయం, ప్రేమిస్తే ప్రణయం. కాదు ఆట వస్తువు, కాలం లయతో కదిలే ప్రాణవస్తువు. కాదు ఆట వస్తువు, కాలం లయతో కదిలే ప్రాణవస్తువు. కళ్ళలెరుగని కలల అలలపై పల్లవిస్తూ పయనించే జీవనావ. కళ్ళలెరుగని కలల అలలపై పల్లవిస్తూ పయనించే జీవనావ. నిరంతర ప్రవాహం, నిర్జర శక్తి యంత్రం. నిధులేవి కోరని నిదురెరగని ప్రాణమంత్రం. నిధులేవి కోరని నిదురెరగని ప్రాణమంత్రం. ధన్యవాదాలు. కవిత ద్విముఖం. అందం ఇనుమడింపుకు అలంకరణ, అవసరమైన వేషధారణ. అందం ఇనుమడింపుకు అలంకరణ, అవసరమైన వేషధారణ. ఆత్మన్యూనతకు అందమైన ముసుగా, సహజత్వాన్ని మింగే అలంకరణ. అందానికి మెరుగా, ఉన్న అందానికి మసకన. సహజత్వాన్ని మింగే అలంకరణ, అందానికి మెరుగా, ఉన్న అందానికి మసకన. లింగభేదం లేకుండా ఎందరికో అలంకరణ వైపు మొగ్గు. నటనకు అలంకారప్రాయం, మోతాదు మించితే అనర్థదాయకం. నటనకు అలంకారప్రాయం, మోతాదు మించితే అనర్థదాయకం. జీవిత క్షేత్రం కాదు నటనకు నిత్య రంగస్థలం. జీవిత క్షేత్రం కాదు నటనకు నిత్య రంగస్థలం. ఆరోగ్యానికి మేలైనది కాదు నిత్య ముస్తాబు. ఆరోగ్యానికి మేలైనది కాదు నిత్య ముస్తాబు. ద్విముఖీయుడు మనిషి, రెండు పార్శ్వాలు మనసుకు స్వాగతం ప్రత్యక్షం. ద్విముఖీయుడు మనిషి, రెండు పార్శ్వాలు మనసుకు స్వాగతం ప్రత్యక్షం. అలంకరణ రహితం అంతర్ముఖం, అలంకారప్రాయం బాహ్య గంభీరం. అలంకరణ రహితం అంతర్ముఖం, అలంకారప్రాయం బాహ్య గంభీరం. నటన సూత్రం మనసు అనుసరించే మహామంత్రం. నటన సూత్రం మనసు అనుసరించే మహామంత్రం.
మనిషి జీవితం కాదు ఓ లోలకంలా డోలనం, క్షణ క్షణ మార్పులకు సంకేతం. మెలకువలో ఉన్నంతసేపు ముసుగులోనే మనిషి, మెలకువలో ఉన్నంతసేపు ముసుగులోనే మనిషి. తనకు తానుగా బ్రతికేది నిద్రిస్తున్నంత కాలమే, తనకు తానుగా బ్రతికేది నిద్రిస్తున్నంత కాలమే. ధన్యవాదాలు. ఈ కవిత శీర్షిక మేల్కొన్న ప్రపంచం. అకస్మాత్తుగా మేల్కొంది ఆదమర్చి నిద్రిస్తున్న ప్రపంచం ఓ భయంకర సుడిగుండంలో. ఆలింగనాలు ముద్దులు రూపుదాల్చాయి అనుకోకుండా మారణాయుధాల వలె. వింత కాకపోయినా ప్రేమించే వారిని కలవకపోవడం మారింది కొత్త పోకడగా. ఆరు బయట ఆటాపాటల అలికిడి వినిపించడం లేదు నిన్నటి వలె. పూర్వపు కాంతులు లేవు జీవితంలో, ఉరుములు మెరుపుల భయభ్రాంతులు తప్ప. ఇరుగు పొరుగుల పలకరింపులు లేవు, జలధరింపులు తప్ప. కనబడని కరోనా ముప్పు పొంచి ఉందని దివారాత్రాలు ఉలికిపాట్లు. అందం, ఐశ్వర్యం, అంతస్తు ఇవన్నీ కరోనా ముందు బలాదూర్. అందం, ఐశ్వర్యం, అంతస్తు అన్నీ కరోనా ముందు బలాదూర్. ఇవ్వలేవు అవేవి ఆయువును నిలిపే ప్రాణవాయువు. బందీ అయ్యాడు మనిషి గృహ పంజరములో కరోనాకు జడిసి. బందీ అయ్యాడు మనిషి గృహ పంజరములో కరోనాకు జడిసి. మహమ్మారి ఇంతలా విజృంభించినా ఆగిపోలేదు ప్రపంచం. మహమ్మారి ఇంతలా విజృంభించినా ఆగిపోలేదు ప్రపంచం. మనిషి ఉన్నా లేకున్నా ప్రపంచం నడుస్తూనే ఉంటుందని, మనిషి ఉన్నా లేకున్నా ప్రపంచం నడుస్తూనే ఉంటుందని, మనిషి మళ్ళీ తిరిగి వస్తే మామూలు అతిథిగా తప్ప పెత్తనం చెలాయించడానికి కాదని, మనిషి మళ్ళీ తిరిగి వస్తే మామూలు అతిథిగా తప్ప పెత్తనం చెలాయించడానికి కాదని జీర్ణించుకోలేని ఓ మహా సందేశాన్ని మానవాళికిస్తూ, జీర్ణించుకోలేని ఓ మహా సందేశాన్ని మానవాళికిస్తూ. ధన్యవాదాలు. ఈ కవిత పేరు మరణం అనుక్షణం. కడుపు చించుకొని పుట్టి కళ్ళు తెరిచిన మరుక్షణం అమ్మ ఒడిలో అందమైన అయోమయం. గుర్తింపుతో పట్టింపులు, ఇష్టాయిష్టాల గోల షురు. సాధించుకుంటే గర్వం, చతికిలబడితే దుఃఖం. అత్యాశలు అడియాసలైతే మరణం అనుక్షణం. అత్యాశలు అడియాసలైతే మరణం అనుక్షణం. మనది కాని క్షణం జీవితంలో వ్యర్థం. మనది కాని క్షణం జీవితంలో వ్యర్థం. లక్ష్యం లేని బ్రతుక్కి సహజం నిత్య మరణం. పడిలేచే కెరటానికి బ్రతుకంతా గాలివాటం. పడిలేచే కెరటానికి బ్రతుకంతా గాలివాటం. ఆశయ సిద్ధిలో అమరత్వం మరణం కాని మరణం. ఆశయ సిద్ధిలో అమరత్వం మరణం కాని మరణం. ధన్యవాదాలు. కవిత పేరు మరో గాంధీవి కావచ్చు. రక్త మాంసాలున్న వారికి రక్తి, ఉడిగిన వారికి భక్తి. మంది మార్బలం ఉంటేనే నాయకుడిగా గుర్తింపు. కుర్చీ ఉన్నంతకాలమే పాలకుడు. ఒక్కొక్కరిది ఒక రోజు. అమ్ముల పొదిలో అస్త్రాలు ఎన్ని ఉన్నా అవసరాన్ని బట్టి వాడడమే విఘ్నత. అమ్ముల పొదిలో అస్త్రాలు ఎన్ని ఉన్నా అవసరాన్ని బట్టి వాడటమే విఘ్నత. చతుషష్ఠి కళల్లో ఏ కళ ఒక్కరి సొత్తు కాదు. ఈత నేర్చుకోవాలి, జారిపడొచ్చు నీళ్ళలో ఎప్పుడైనా. ఈత నేర్చుకోవాలి, జారిపడొచ్చు నీళ్ళలో ఎప్పుడైనా. జాగ్రత్త పడాలి, నిప్పుల్లో దొర్లాల్సి రావచ్చు. శిల్పం చెక్కాలని ఉంటే ఉలిపట్టి చూడాలి.
శిల్పం చెక్కాలని ఉంటే ఉలిపట్టి చూడాలి, చిత్రం గీయాలని ఉంటే కుంచెపట్టడం నేర్చుకోవాలి. చిత్రం గీయాలని ఉంటే కుంచెపట్టడము నేర్చుకోవాలి. అదే నేనైతేనా అసందర్భ ప్రేలాపన. శాంతి, సత్యం, అహింస ఒక్క గాంధీ గారి సిద్ధాంతమేనా? ప్రయత్నించి చూడు, మరో గాంధీవి కావచ్చు. శాంతి, సత్యం, అహింస ఒక్క గాంధీ గారి సిద్ధాంతమేనా? ప్రయత్నించి చూడు, మరో గాంధీవి కావచ్చు. ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాటి కవి సమయం కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, శాతవాహన యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య కడారు వీరారెడ్డి గారి కవిత్వం విన్నాం. కవిత్వాన్ని గురించి వచ్చిన అభిప్రాయం ఉంది. కవిత్వం సింపుల్గా రాయడం కష్టం, కవిత్వం గొట్టుగా రాయడం సులభం అనేది ఒక మాట ఉంది. అట్లా తన అనుభవాల నుంచి, తన జీవితం నుంచి తను ఎదురైనటువంటి అనేక అంశాలని చాలా అలతి మాటల్లో చాలా గొప్పగా చెప్పారు కడారు వీరారెడ్డి గారు. కడారు వీరారెడ్డి గారి సమయం తీసుకొని తన కవితల్ని అక్షరాల తెర కార్యక్రమ శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించినందుకు వీరారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరారెడ్డి గారు. అతి స్వల్ప కాలంలో మీరు 13 పుస్తకాలు వెలువరించారు. ఇంకా మీరు రాస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరారెడ్డి గారు. ఇక ఇప్పుడు సాహిత్య ప్రసంగ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అనేక దశాబ్దాల పాటు పనిచేశారు. ఆచార్యులు ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య గారి జీవితము, సాహిత్యాన్ని గురించి ప్రముఖ కవి, విశ్లేషకురాలు కొండపల్లి నిహారిణి గారు మనకు సుదీర్ఘంగా చాలా లోతుగా సుప్రసన్న గురించి మనకు చెప్తారు. తను చెప్పినటువంటి విషయాల్ని 2 భాగాలుగా ఈ వారం ఒక భాగాన్ని, మొదటి భాగాన్ని, వచ్చే వారం 2వ భాగాన్ని విందాం. ఇవాళ మొదటి భాగాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి గురించి నిహారిణి గారు మనకు వివరిస్తారు. ఈ నిహారిణి గారికి సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు నిహారిణి గారి మాటల్ని విందాం. అట్లా ఈ నిహారిణి గారి మాటలు వింటూ ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి జీవితము, సాహిత్యము పై కొండపల్లి నిహారిణి గారి ప్రసంగం. నిహారిణి గారు. సుప్రసన్నమైన సాహితీ సంపద సుప్రసన్నాచార్యుల కవిత్వం. అంతస్తులో స్పందించని చైతన్యం అవధులు దాటి అంతఃకరణాన దూకి మనోబుద్ధులలోకి ప్రవహించి జగములైన ఇంద్రియాల మార్గాల్లో చేతన జ్వాల మండించిన ఒక అవ్యక్తమైన క్షణం, ఒక ఆనంద విద్యుద్వల్లిక అంటూ కవితా మాలికల్ని, విద్యుద్వల్లికల్ని ప్రసరించి ప్రసన్నమైన భావాలు, జటిలమైన పదాల పొందికల్లో అందించిన కవి కోవెల సుప్రసన్నాచార్యులు. విద్వన్మణులు, గురువులు, తెలుగు భాషా విశారదులు, సంస్కృత భాషా పండితులు, సంస్కృతి సంప్రదాయ బద్ధులు, ఆధునిక తటిల్లత తమది చేసుకున్న అభ్యుదయులు, కావ్య ప్రమితిగా అధ్యయనం చేసి భావసంధ్య చందన శాఖని సమర్చనతో దర్పణంలో చూపి అంతరంగ తేజశ్చక్రమును ఋతంబరగా అందిస్తూ కవితా చైతయాత్రలోని పరిక్రమం ద్వారా సాహిత్య లోకంలో మణి సేతువు నిర్మించిన సుప్రసన్న గారు దీపవృక్ష శతాంకురాలు గద్య పద్య కవిత్వంలో అద్వితీయంగా పండించి మనకు అందించిన వారు. వారి అనంత భావజలధిని తవ్వలేకున్నా చేరడుగానైనా క్రోలాలన్నటువంటి చిరు ప్రయత్నం. చైతన్య రూపమైన జ్ఞానం గుణ ప్రాదుర్భావంతో భాషిస్తుందంటారు పెద్దలు. విశుద్ధ జ్ఞానాన్ని, అనాహత ఐశ్వర్యాన్ని, మణిపూరక శక్తిని, స్వాధిష్టాన బలాన్ని, మూలాధార వీర్యాన్ని, ఆజ్ఞాచక్ర తేజస్సుని యోగ రూపంలో ఇచ్చే భగవంతుడు విశ్వవ్యాప్తుడని, ఇందుగలడందు లేడని అన్నట్లు భావించాలని
ఆ ప్రేరణలో ఆదర్శం భాసించాలని చెప్పే సుప్రసన్నాచార్యుల కవిత్వం ఎంత ప్రసన్నమైందో వివరించడము దుస్సాహసమే అవుతుంది. కానీ విజ్ఞానం అందరి సొత్తు కావాలి కాబట్టి వారి కవితల్లోని అంతరంగాన్ని కొంతైనా ఒడిసిపట్టి సులభతరం చేయడం భావితరాలకు అవసరమన్న నమ్మకమే ఇది. పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని పాశ్చాత్య కవి వర్డ్స్వర్త్ చెప్పిన ఈ మాట సారం కూడా అదే. అనుభూతిని ఆవేశాన్ని సమీకరించగా పెళ్ళుబుకే కవిత్వం ఒక్కో కవి వ్యక్తీకరణ ఒక్కో రీతిని ప్రదర్శిస్తుంది. సుప్రసన్న గారి కవిత్వంలో ఛందోబద్ధమైన కవిత్వం ఉంది, లయబద్ధమైన కవిత్వము ఉంది, భావపుష్టితో కూడిన వచన కవిత్వము ఉన్నది. నియతికృత నియమరహితమని మన భారతీయ లాక్షణికుడైన ముమ్మటుడు చెప్పినట్లు కవిత్వానికి ఏ నియమం వర్తించకున్నా ఒక విశిష్టమైన లక్షణమైన కవిత్వము సుప్రసన్న గారి కవిత్వంలో ఉన్నది. ఇక సుప్రసన్న గారు కాళోజీ గారి కవిత్వాన్ని విశ్లేషిస్తూ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్న ఈ కవిత్వాన్ని విశ్లేషిస్తూ సామాన్య వాచ్య స్థాయిలో ఉన్నట్లు కనిపించిన మాతృస్థానం వాత్సల్యం పెంచే సందర్భంలోని త్యాగ మధురిమ అంతా ఓతప్రోతంగా వెలికి వస్తాయి. జన్మ మృత్యువుల పారవస్యం నడుమ బ్రతుకును త్యాగమయం చేసుకోవలసిన ఉదాత్త భావము ఎన్నో తాత్విక మణికాంతులను ప్రకాశింపచేస్తున్నది అని అంటారు సుప్రసన్న గారు. ఇంత లోతైన దృశ్య సందర్శనం చేసి ఎంతో ఘనమైన భావదర్శనం చేయించగలిగే కవి పండితులైన సుప్రసన్న గారు తమ కవిత్వంలో ఒక చోట అంటారు, ద్రాక్ష తీగలు ఎగిరిపోవు నాలుక, తాము రాజ్యానికి బృహస్పతుల పోలిక. వాళ్ళు చెల్లెళ్ళని తల్లులని చేసిన మానభంగాల సినిమాలు ఈ తెర మీద చూడు, శవగంధం కొడుతున్న ఈ పట్టుతెరని శుష్క క్షాళనానికి పంపించండి చీచీచి అంటూ ఒక కవిత్వాన్ని ఎంత అద్భుతంగా రాశారంటే 2 విషయాలను ఇందులో స్పష్టపరిచారు. ఒకటి, తాము రాజ్యానికి బృహస్పతుల పోలిక అని అనడము, రెండోది మానభంగాల సినిమాలు ఈ తెర మీద చూపడం అని అనడం. ఇవి 2 కూడా రాజకీయ నాయకులు సంస్కృతిని దెబ్బతీసేలాగా, సినిమా వాళ్ళు సంస్కృతిని దెబ్బతీసే వాళ్ళలాగా ఎలా టార్గెట్ చేశారో కవితా శరాలను అందించారు. అప్పుడు రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోయెట్ ఏంటని విశ్లేషిస్తే ఇందులో పరిశీలన అంటే అబ్జర్వేషన్, వర్ణన అంటే డిస్క్రిప్షన్ అనే 2 కూడా కనిపిస్తాయి. అంటే తమను తాము బృహస్పతులు అని అనుకోవడం ఎంత తప్పో, అలాగే ఇదేంటంటే ఈ కవిత్వం ఎప్పుడు రాసిందంటే 1974లో రాసినటువంటి కవిత ఇది రాజకీయ వాతావరణం అప్పుడు వేడెక్కినటువంటి కాలము. అంతకుముందే 1969లో తెలంగాణ ఉద్యమంలో ఈ కవి సుప్రసన్న గారు తన వంతు పాత్రను వహించినటువంటి వారు. ఇక తమ బాధ్యతగా ఈ కవిత్వాన్ని రాసినట్టు మనకు అనిపిస్తుంది. 1970-80లలో వచ్చిన సినిమాలలో మానభంగ దృశ్యాల్ని విపరీతంగా చూపించేవాళ్ళు. జుగుప్సాపూరితంగా చిత్రించి తెలియని వారికి తెలిసేటట్లు చేసి చూపించారు. స్త్రీలు తమంతట తాము రక్షించుకునే ఉపాయ మార్గాలను చూపాలి అని ఆ క్రూరత్వాన్ని స్పష్టంగా చూపేవాళ్ళు. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి సమకాలీన సమస్యలపై కవిత్వంతో స్పందించడం అనేది మనం ఇందులో చూస్తాం. శవగంధం కొడుతున్న ఆ తెరల్ని శుష్క క్షాళనానికి పంపమని అనడము, ఇక్కడ వెండి తెర చేసేటువంటి దానిపైన విశ్లేషణ. ఇది కవిత్వ ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. కవిత్వము శిల్ప సారళ్యతను ఆపాదించుకుంటూ అభ్యుదయ భావాన్ని కూడా వ్యక్తపరిచింది. ఇట్లాంటి కవిత్వంలో సార్వజనీన సానుభూతి నిండి ఉంటుంది. సుప్రసన్న గారు దైవభక్తి కలవారు, దేశభక్తి కలవారు. వారికి ఏదో సందర్భంలో బహుశా ఎక్కడో ఒక విగ్రహారాధన అతిగా చేసేవారెవరో కంటపడ్డట్టున్నారు. ఆశయం లేనితనము, అర్థం లేనితనం ఇవి రెండింటిని కనిపెడుతూ నీ రూపభావనావధిని నెలకొన్న అచ్చచంద్ర ఖండనము కావాలి అని అతి మూర్ఖత్వం ఎందుకు అనే భావంతో రాసినటువంటి తేజోరేఖ అనే వీరి కవిత అనల్పమైనటువంటి భావాన్ని వ్యక్తపరుస్తుంది. అహంకారంతోనూ దురాశలతోనూ వారి జీవితాలలో విరోధాన్ని పెంచుకుంటూ అర్థం లేని ఆవేదనలో ఉండే వాళ్ళ
చూస్తూ రాసినటువంటి కవిత. ఇది భావగర్భితంగా సుప్రసన్న గారు అనవధి అనే ఇంకొక కవితలో కూడా యక్షుడల్లిన మందాక్రాంతల లతల ఆషాఢ మేఘం పందిరి కానలు మనిషి వేసుకున్న అవధులు అని అంటారు. ఒక జలసూత్రముల ఆ గీతి సకల మనోవీధులను అందించి సాగు ప్రసన్న భావన స్తుతి అని కూడా అంటారు. సుప్రసన్న గారి కవితా సంకలనాల్లో ఋతంబర అనేది సత్సంప్రదాయ రథాన్ని ఒకటి రథంగా తయారై భారతీయతను ఎక్కించుకొని ఆధునిక లోకపు ఆదర్శ బాటలో సాగిపోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. రాత్రి నల్లంచు చీర చివర కట్టుకున్న జరిపోగు ఉషస్సు జారిపోయే గజదొంగ మెడకు కట్టినటువంటి ఇనుప గుండు సూర్యుడు అని అంటారు. అట్లానే జడశైలం పగిలి తొలికూత శాటిలైట్ల కాలం తర్వాత అంటూ అలా పొడిగించినటువంటి ఈ కవితలో సూర్యుడేమో ఇనుప గుండుతోనూ కిరణ కాంతిని జరిపోగులోని సన్న వర్ణంతోనూ పోల్చినటువంటిది. ఇక్కడ మనిషి ఆశను చెబుతూనే బీజంలో నిద్రపోయే చెట్టుకి చెట్టులో మేల్కొన్న బీజానికి ఉన్నంత భేదం ఉన్నది అంటారు. మనిషి జీవితంలోని మెరుపుల మరకలు 4 వాక్యాల్లోనే ఇమర్చి చేసేశారు. ఎదిగిపో అనే ఇంకో కవితలో ఆధునిక సభ్యత సౌధ శిఖరం పెళ్లిన కూలిపోక ఎదిగిపో మానవుడా అని అంటూనే కొన్ని కొత్త సూచనలు కూడా చేస్తారు. అహంకారము అధిరోహణము ఎక్కువైపోయినటువంటి ప్రపంచీకరణ ధోరణి గురించి చెబుతూ ఈ శతాబ్దపు రమణీయ కాసారంలో అశాంతి కాసారాన్ని ప్రవేశింపనీయకు అంటూ మానవుడా దిగిపోకు ఎదిగిపో అని అంటారు. ఈ కవిత్వంలో ఒక విచిత్రమైన సృష్టి అంతా నిండి ఉన్నది. మనిషి సృష్టి అంతా ఇమిడిపోయి ఉన్నది. ఆకాశంలోని మబ్బులు మెట్లుగా మలుచుకున్న కవిత్వంలో విచిత్రమైన సృష్టి కూడా మొత్తం నిండుకొని ఉన్నది. మనిషి సృష్టి అంతా ఇమిడి ఉన్నట్లే ఇందులో విప్పారిన తెల్ల తామరలు పాలవెల్లి కొండగట్టులు అందాల ప్రకృతి అంతా రమణీయంగా కవిత్వమైపోతుంది. ఉపమానాలు ఉపమేయాలు తళుక్కున మెరుస్తూ ఉంటాయి. సుఖదుఖాల వలయంలో మనిషి ఎట్లా కూరుకుంటాడో చెప్తారు. ఉత్తమ సంస్కారం గల హృదయమే ఉదాత్త భావనం చేయగలదు అని మనకు ఆధునికాంధ్ర కవిత్వంలో సినారే గారు ఉదహరించారు. అట్లాగే విద్వత్తు నైతిక సత్వము రెండూ ఉన్న కవి ప్రతిభాశాలి అయిన ఉత్తమ కవి అని కూడా అన్నారు. నరుడే నారాయణుడు అనే ఒక కవితలో సుప్రసన్న గారు కన్నీళ్లు విక్రయించే వ్యాపారిలాగా వస్తుంది పండుగ, మధ్యతరగతి వాడి కళల్లో రంగుల్లాంటి అందమైన సందేశాల చీరల్ని ధరించి అని అంటారు. ఇంకా దేశం అప్పుల బరువు ఎంతగా పెరిగినా త్రాగే నీటి చుక్క కోసం మనం పడే అవస్థ ఎవడికి? అలసత్వం సహస్ర రూపాలు ధరించి స్వార్థం కోటి అంచుల చక్రమై ఈ దేశంలో స్వప్నాలను ఎంత నిర్దయగా చేస్తున్నవి విధ్వంసం అని అంటారు. ఇట్లా ఈ కవిత్వంలో కోట్ల నిధులను ఖర్చు చేసేసామని చెప్పే ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలు ఇంకా ఎందుకు తీర్చలేకపోతున్నారు అనే విషయాన్ని స్ఫురణకు తీసుకొస్తారు. ఇవి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని కుండ బద్దలు కొట్టినట్టుగా స్వార్థపరులను చిత్రీకరించారు. ఆధునికత ఖడ్గసృష్టిగా చేసి అనుకరణ అంచులపై నిలబడిన మానవుని ఆలోచనలను గురించి చీకటి ఆహారంగా ట్రేడ్ చేసి కరప్షన్ ప్రైమరీ స్కూల్లో విద్యగా బోధించి గోడల నిండా రేప్ చేసిన బొమ్మలు వంటి నిండా పొడుచుకొని వచ్చిన కళ్ళు అంటూ కనిపించని విధ్వంసాన్ని కూడా మన కళ్ల ముందుంచుతారు. కవి క్రాంతదర్శి అని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంటుంది? 6 ఏళ్ల వయస్సు మల్లే పోరాడినవే కాదు, కళ్ళారా కాంచలేని దృశ్యాలు, 25 ఏళ్లలోని మార్పులు అన్నీ రాశారు. సహస్ర శీర్షునిగా, సహస్ర పాదునిగా, సహస్రాక్షునిగా మనిషిని అభివ్యక్తం చేసి ముక్తాత్మ ద్వారా నిలబడిన అస్పష్ట రేఖాచిత్రాన్ని ఆవిష్కరించినటువంటి కవిత్వంలో కళ్యాణ వర్ష అనే కవిత కూడా ఒక అద్భుతమైన కవిత. ఆధునిక పైశాచికత్వాన్ని భారతీయ సనాతన ధర్మంలోని తత్వానికి పోలిక చెబుతూ అనుసంధానిస్తూ ఒక ఊహా చిత్రాన్ని ఒక మాలికలాగా అందించారు. దుష్ట శిక్షణ చేసే మనుషులు కార్పణ్య దోషోపహతుడై నరుడిలోంచి నారాయణుడు రావాలని వీరు ఆకాంక్షిస్తారు. అంటే ఇక్కడ దేవుడితో పోల్చడము అంటే మంచితనాన్ని ఆశించడం అని చెప్పడం అన్నమాట. చీకటిని వీధిని సమీకరించి వ్రాసిన కదలని నిసీడి
అనే ఒక శీర్షిక కూడా చాలా బాగుంది. కదిలే కదలని సీది అని. ఈ కవితలో చిత్రదృశ్యంగా అడవి, సరస్సు కళల్లో ఇట్లా వచ్చిపోతూ ఉంటాయి. అన్నీ లోకంలో జరిగే అన్యాయాలను ఖండిస్తూ సాగే వాక్యాలే. ఆకలే పులి అయ్యి అరుస్తుందని, నిద్రరాని కన్నీళ్ల పైట కొంగు తుడుస్తుందని సున్నితంగా స్పృశించి వదిలేసిన కవి హృదయము నిత్యనూతనంగా ఆలోచిస్తుందని మనకు తెలుస్తుంది. హైదరాబాద్ పై ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు కవిత్వాన్ని రాశారు. చిత్రశాల అనే కవితలో సుప్రసన్న గారు భాగ్యనగర జీవనాన్ని చిత్రీకరించారు. నౌబత్ పహాడ్ మీద మేలుకొన్న సంధ్యారాగం తెల్లని రోడ్ల మీద ప్రతిబింబం చూసుకునే వేళ నేను నా మనస్సు కలిసి సప్త కల్హార పరిమళ రేఖలోని సన్నని గీతం పాడుతూ కూర్చున్నాం అంటారు. నౌబత్ పహాడ్ అంటే ఇప్పుడు బిర్లా మందిర్ అన్నమాట. నౌబత్ పహాడ్ మీద మేల్కొన్న సంధ్యారాగం తెల్లని రోడ్ల మీద ప్రతిబింబం చూసుకునే వేళ నేను నా మనస్సు కలిసి సప్త కల్హార పరిమళ రేఖలోని సన్నని గీతం పాడుతూ కూర్చున్నాం అంటారు. అద్భుతమైన పదచిత్రంతో ఒక గొప్ప ఊహా చిత్రాన్ని గీశారు. ఇక్కడ బిర్లా మందిర్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉన్నటువంటిది. ఇది నౌబత్ పహాడ్ అని దానికి పేరు. ఈ నౌబత్ పహాడ్ అంటే కొండ, నౌబత్ అనేది ఆ కొండ పేరు. పూర్వం అక్కడ ఒక మరో కొండ కూడా ఉండేది, దాని పేరు కాలా పహాడ్. అది కాలగర్భంలో కలిసిపోయింది. ఎన్నో ప్రకృతి సంపదలు ఎట్లయితే కలిసిపోయాయో, కనపడకుండా పోయాయో, అలాగే ఈ కాలా పహాడ్ కూడా పోయింది. ఏదో దేవాలయం కట్టబడింది కాబట్టి నౌబత్ పహాడ్ ఇంకా మనకు అక్కడ కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఈ కవితలో ఉన్న చమత్కారం ఏంటంటే నేను నా మనస్సు కలిసి కూర్చున్న వేళ అని అనడం. ఇది కవి దృష్టి గొప్పగా ఉంది. అక్కడ ప్రతిధ్వనించిన భావాలకు రూపం కడుతూ సంధ్యారాగం, కల్హార పరిమళం అనే పదబంధాలను వేస్తూ పాఠకుల మనస్సును ఆకట్టుకుంటారు సుప్రసన్న గారు. చంద్రోదయానికి వికసించే కలువ పువ్వులు సువాసనలుగా విరిసి వినిపించే పాటలుగా పాడుతున్నారంటే అది ఆస్వాదిస్తున్నారని అర్థం. ఇక్కడ కలహారాలేమో సుప్తావస్థలో ఉన్నవి. ఎందుకు ఏమిటి అని ఇంకాస్త దూరం వెళ్లి చూస్తే డబుల్ డెక్కర్ బస్సు నిండా సన్నని సంగీతాల రొద, వ్యక్తావ్యక్త శృతుల అపశృతుల వింత కలయిక, వైఫల్యాలు, వైయుద్ధాలు, వైనమస్యాలు, తీరని కోరికలు, రంగురంగుల కలలు, ఆకర్షించే ఆదర్శాలు, కురియకముందే రోదసీలో ఇంకిన జలబిందువు, వెలగకముందే ప్రమిదలో ఆరిపోయిన దీపం, వర్ణశబల పరివేశాలలో కూడిన రూపం, కదిలే ఒక అధివాస్తవ చిత్రం అంటారు. కురియకముందే రోదసీలో ఇంకిన జలబిందువు, వెలగకముందే ప్రమిదలో ఆరిపోయిన దీపం, వర్ణశబల పరివేశాలలో కూడిన రూపం, ఇవన్నీ అధివాస్తవ చిత్రాలుగా చెప్తారు. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాలితర కార్యక్రమానికి ఇవాళ ఇంతటితో కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ఇవాళ కార్యక్రమంలో తమ కవితల్ని మీకు వినిపించే అవకాశం కల్పించిన కవులందరికీ, తమ కవితల్ని మనందరికీ వినిపించినటువంటి ఆచార్య వీరారెడ్డి గారికి, అట్లాగే కోవెల సుప్రసన్న సారి గురించి సుదీర్ఘమైనటువంటి చాలా సులభమైనటువంటి శైలిలో ఆయన తన కవిత్వాన్ని, సాహిత్యాన్ని మనకు పరిచయం చేసినటువంటి కొండపల్లి నిహారిణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వారం మరొక కార్యక్రమంతో మీ ముందు ఉంటాను. సెలవు. గుడ్ నైట్. మీ వారాలందరూ. థ్యాంక్ యూ.